హాయ్ అండి. తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మనం అష్టదళం అనే నవల వింటున్నాం. అది 3వ భాగంలో ఉన్నాం ఇప్పుడు. ఇంకా ముందు భాగంలో జరిగింది ఏమంటే, శ్రీచక్రకి ఏవేవో కలలు వస్తున్నాయని, అతనికి ఏదో గాలో ధూలో సోకిందేమోనని అతని తండ్రి మారుతీరావు ఒక మంత్రగాడిని పిలిపించి ఏదో మంత్రాలు చదివిస్తాడు. అయితే శ్రీచక్ర వీటికన్నిటికీ ఒప్పుకోడు. అతడికి వాటి మీద నమ్మకం ఉండదు. ఇలా సాగుతూ ఉంది కథ. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. మారుతీరావు హాస్పిటల్ నుండి తిరిగి వచ్చాడు. అతడి 2 చేతులు బ్యాండేజీ చేసి ఉన్నాయి. ఇలా జరిగిందేమిటండి? భర్త చేతులకున్న బ్యాండేజీ చూసి ఏడవసాగింది పద్మావతి. మామూలు దయ్యం కాదే నీ కొడుక్కు పట్టింది. మంత్రతంత్రాలు తెలిసిన ఆత్మ. అతడిని చూసి మనుషులు కాదు, దయ్యాలు పిశాచగణాలు వణుకుతాయి. అతడి దెబ్బకి అంబాజీ ఆగలేకపోయాడు. పాపం ఒళ్ళు కాలి చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటున్నాడు అన్నాడు మారుతీరావు. హాస్పిటల్ నుండి వచ్చిన మారుతీరావును చూసి అడిగాడు శ్రీచక్ర. ఆయనకి ఎలా ఉంది డాడీ అని. మాట్లాడుతున్నది కొడుకు కాదు, జయసూర్యనే అన్నట్టు బిత్తరపోయి చూస్తున్నాడు మారుతీరావు. అతడిలో ఏదో వణుకు. ఏం చేశావురా అంబాజీని? పద్మావతి కోపంగా అడిగింది. నేనేం చేశానమ్మా? నువ్వు కాకపోతే నీ మీది దయ్యాలు. ఏం చెయ్యకపోతే ఆ మెంటలు ఎలా పుట్టుకువచ్చాయి అంది. ఆ కాషాయంగాడు నిండా సారాయం త్రాగాడు. బంగు బాగా దట్టించాడు. ఒంటి మీద స్పృహ లేకుండా నిండా నిషాలో ఉన్నాడు. వెర్రినాయన ఉత్తరీయం సారాయంతో వెలిగించిన దీపం మీద పడింది, చూసుకోలేదు. దానికి నేనెంతవరకు బాధ్యుణ్ణి చెప్పు అన్నాడు శ్రీచక్ర. అంబాజీ సారాయం త్రాగిన మాట నిజమే, నిషాలో ఉన్నది నిజమే, గాలికి ఉత్తరీయం దీపం మీద పడింది నిజమే. దానికి ఏదో అతీత శక్తి ప్రభావమో శ్రీచక్రని ఆవహించిన దయ్యం చేసిందనుకోవడమో తప్పే. శ్రీచక్రని ఏదో ఆవహించిందనుకోవడం తన భ్రమ. కాకతాళీయంగా అతడికేదో కల వస్తే దాన్ని గతంలో తాము చేసిన తప్పుకు అన్వయించుకోవడం శుద్ధ తెలివి తక్కువ అని అనుకొని మారుతీరావు సమాధానపడ్డా. అంబాజీ మాత్రం సమాధానపడలేదు. జయసూర్య ఆత్మ తనని దెబ్బతీసిందని బ్రతికి బట్ట కడితే అతడి పీచ మనచడానికే తన మంత్రశక్తిని ధారపోస్తానని చెప్పసాగాడు. అతడి చేత నిధి రహస్యం కక్కిస్తానని కూడా చెప్పాడు. జయసూర్య బలాన్ని సరిగా అంచనా వేయకపోవడం వల్ల ఇలా జరిగిందని, ఈసారి తగిన బందోబస్తు చేసుకున్నాకే ఎదుర్కొంటానని చెప్పాడు. అంబాజీ కోలుకొని హాస్పిటల్ నుండి వచ్చేసరికి శ్రీచక్ర చదువులకు అమెరికా వెళ్ళిపోయాడు. అతడు తిరిగొచ్చేసరికి ఆ విషయం మరుగున పడ్డట్టుగా అయింది. డాక్టర్ భార్గవ మాటలతో ఆ సంగతులన్నీ గుర్తుకు వచ్చాయి మారుతీరావుకి. మున్రాజును మెడపట్టుకొని గెంటేయడం, అది చెబితే దానికి ఫేస్ రీడింగ్ అని చెప్పాడు డాక్టర్ భార్గవ. ఎప్పుడో 20 ఏళ్ల క్రిందట జరిగిన సంఘటన. ఆ సంఘటన గురించి ఏమాత్రం తెలియని వాడికి కలగా వచ్చే అవకాశం ఉందా అని అడగాలి భార్గవను. దానికి ఏ సైంటిఫిక్ రీజన్ చెబుతాడో అనుకున్నాడు మారుతీరావు. వారం రోజులు గడిచిపోయాయి. ఒకరోజు తులసి చెప్పింది కౌస్తుభతో, శ్రీచక్ర ఇంటి ముందు నుండి 2-3 సార్లు తిరిగాడని, ఒకసారి కారు స్లోగా నడుపుతూ వెళ్ళాడని, ఒకసారి నెమ్మదిగా నడుస్తూ వెళ్ళాడని చెప్పింది. మరోసారి నాకు కనిపించని అతడి 2 కాళ్ళు విరగ్గొట్టి మరీ మాట్లాడతాను అంది కౌస్తుభ. నువ్వు మాట్లాడిన కొద్దీ అతడు మరీ అడ్వాన్స్ అవుతాడు. నువ్వు అసలు మాట్లాడకు. ఇలా నీ కోసం వాడు చక్కర్లు కొడుతున్నాడన్న విషయం మీ మామయ్య చెవిలో వేయి, ఆయనే చూసుకుంటాడు అంది తులసి. పరిస్థితి నా చెయ్యి దాటిపోయినప్పుడు కదా మామయ్యకి శ్రమ కలిగించేది. నీలో ఒట్టి ఆవేశమే తప్ప తార్కికంగా ఆలోచించే జ్ఞానం లేదు కౌస్తుభ. విషయం పెద్దవాళ్ళకి తెలిసిపోయిందని తెలిస్తే ఇలాంటి రోమియోలు తోక ముడుస్తారు తెలుసా అంది తులసి. అతడు ఇంకా అడ్వాన్స్ కానీ అప్పుడు మామయ్యతో చెప్పడం కాదు, అతడి కాళ్ళు చేతులు కట్టి తీసుకెళ్ళి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో పడేసి వస్తాను అంది కౌస్తుభ. బాగా డబ్బున్నవాడి కొడుకని చెప్పావు. అలాంటి వాళ్లతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇలాంటి వాళ్లను తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకైనా మంచిది మీ మామయ్య చెవిలో వేయడం మంచిదని నా సలహా అంది తులసి. సరే చూద్దాం అంది కౌస్తుభ. రాత్రి 7 అవుతోంది. కౌస్తుభ లైబ్రరీ షట్టర్ దించేసి బస్టాప్ కేసి నడక సాగించింది.
రోజు ఆమె లైబ్రరీ మూసేసి ఇంటికి వెళ్ళే టైం ఇదే. 2 అడుగులు వేసిందో లేదో ఆమె ప్రక్కన కారు ఒకటి వచ్చి ఆగడం ఏమిటి, హాయ్ అంటూ పలకరించడం ఏమిటి ఒకేసారి జరిగిపోయాయి. కారులో వచ్చి తనని హాయ్ అంటూ పలకరించిందెవరా అని ఆశ్చర్యంగా తలెత్తింది కౌస్తుభ. అతడే వారం రోజులుగా తనని వేధిస్తున్న రోమియో. ఏమిటి సంగతి? ఆమె స్వరంలో చిరాకు దాగలేదు. ఒకసారి నిన్ను చూడాలనిపించి వచ్చాను అన్నాడు. నన్నెందుకు చూడాలి? కొట్టినట్టుగా అడిగింది. ఒకసారి ప్రేమలో పడి చూస్తే ఈ ప్రశ్న అడిగేదానివి కాదు అన్నాడు శ్రీచక్ర. నాన్సెన్స్. ప్రేమేమిటి దోమేమిటి? రోడ్డు మీద చూడడాలు, రోడ్డు మీద ప్రేమించేయడాలు మరి అంత తిక్కగా ఉందా జీవితం అంటే అంది. అబ్బా, మరీ అంత కరుగ్గా మాట్లాడకు, నా హృదయం గాయపడుతుంది. రోడ్డు మీద ప్రేమించుకోవడం తిక్కగా అనిపిస్తే అలా పార్కులో పచ్చని చెట్ల మధ్య రంగురంగుల పువ్వులు పరామర్శిస్తుంటే తీయగా కబుర్లు చెప్పుకుంటూ ప్రేమించుకుందాం. రేపు సాయంత్రం 6ంటికి వచ్చి లైబ్రరీ దగ్గర పికప్ చేసుకోనా? కొంచెం ముందుగా వచ్చి మీ ఇంటి దగ్గర పికప్ చేసుకోనా అడిగాడు శ్రీచక్ర. కొంచెం ఆలోచించింది కౌస్తుభ. తను కీమన్నా గైమన్నా బెదిరిపోయేలా లేడు. ఉపాయంగా ఇతడి పని పట్టాలి అనుకుంది. కౌస్తుభ చిరునవ్వు ముఖానికి పులుముకొని రేపు సాయంత్రం 5 గంటలకు లైబ్రరీ దగ్గరికి రండి అంది. థ్యాంక్ యూ ప్రియతమా. కారు స్టార్ట్ చేస్తూ హుషారుగా ఈల కూడా వేశాడు. పళ్ళు కొరికింది కౌస్తుభ. మరునాడు ఉదయం ఆ ఏరియాకి సంబంధించిన పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టింది కౌస్తుభ. వరండాలో బెంచి మీద చుట్ట కాలుస్తున్నాడు కానిస్టేబుల్ రత్తయ్య. అతడు యోగానందానికి కొంచెం దూరపు బంధువు. కౌస్తుభని బాగా ఎరుగున్నవాడు. ఏమిటమ్మా నువ్విక్కడా అన్నాడు. మీ ఎస్ఐ ఉన్నాడా అంకుల్ అంది. ఉన్నాడు. కంప్లైంట్ ఇద్దామని వచ్చాను అంకుల్ అంది. దేనికమ్మా? ఏదైనా దొంగతనం జరిగిందా అడిగాడు ఆయన. దొంగతనం కాదు కానీ కొంచెం అలాంటిదే నసిగినట్టుగా అంది. అలాంటిదే అంటే? నా మనసు దొంగలించడానికి ఒక దొంగ బయలుదేరాడు మనసులోనే అనుకుంది. మీ ఎస్ఐ దగ్గరికి తీసుకువెళ్ళండి అంకుల్, అక్కడే చెప్తాను అంది. ఏదో చిన్న పని అయితే నాకు చెప్పొచ్చు కదా, ఎస్ఐ దాకా ఎందుకు? అక్కడికి వెళితే రైటింగ్తో కంప్లైంట్ ఇవ్వమంటాడు. ఒకసారి రైటింగ్తో కంప్లైంట్ ఇచ్చాక ఇహ స్టేషన్ చుట్టూ ప్రదక్షిణం చేయడం అన్నది ఒక ఆడపిల్లకి అంత మంచిది కాదమ్మా. మీ మామయ్యకి తెలిస్తే ఏరా రత్నం నువ్వైనా చెప్పకూడదా అని నన్ను కేకలేసినా వేస్తాడు అన్నాడు. ఒక మనిషిని అరెస్ట్ చేయాలి అంకుల్ అంది. అరెస్టా? ఏం తప్పు చేశాడమ్మా? ఒక రోమియో రోజు నన్ను అల్లరి పెడుతున్నాడు. బస్సుల్లో రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ 350 సెక్షన్ కింద అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి మీ పోలీస్ మర్యాద చేయాలి అంది. ఆ గాడిద కొడుకును నాకు చూపమ్మా. ఒకసారి త్రుక్కు కింద నలగదంతే మళ్ళీ నీ కేసు చూస్తాడా? ఈ మాత్రం దానికి సెక్షన్ గిక్షను దేనికి అన్నాడు. దేనికైనా చట్టప్రకారం పోవడం మంచిదని నా ఉద్దేశం అంకుల్ అంది. చిన్నపిల్లవి, నీకింకా తెలియదు. చట్టం అన్నది చాలా బరువైంది. దాన్ని చేతిలోకి తీసుకోబోయిన వాళ్ళు దాని క్రిందే పడిపోతుంటారు. సీతారామ కళ్యాణంలో శివధనస్సును ఎత్తబోయిన రావణాసురుడు దాని క్రిందే పడి గిలగిలా కట్టుకోడు. అలా గోటితో పోయేదానికి గొడ్డలి వరకు పోవడం అంటే ఇదే. నీ కాకి మావయ్యను ఎదురుగా పెట్టుకొని చట్టం కోసం పరుగు అవసరమా? అనవసరం అన్నాడు. సరే, నీ మాట నేనెందుకు కాదనాలి? ఈరోజు సాయంత్రం శ్వేతా లైబ్రరీ సెంటర్ దగ్గరికి రా. అక్కడే నీకు ఆ రోమియోను పట్టిస్తాను. కాకి మామయ్య అనిపించుకుంటావో ఊరికే కాకా అని అరిచే కాకి మామయ్య అనిపించుకుంటావో చూస్తాగా అంది కౌస్తుభ. ఏం సవాల్ విసిరావే కోడలా? రత్నయ్య చెయ్యి అప్రయత్నంగా బారుగా పెంచిన మీసం మీదికి పోయింది. సాయంత్రం 5 శ్వేత రెంటెడ్ బుక్ షాప్ ముందుకు వచ్చేశాడు రత్తయ్య మరో కానిస్టేబుల్ను తోడుగా తీసుకొని. అప్పటికే వచ్చేసి షాపు తెరిచింది కౌస్తుభ. నువ్వు ఇక్కడుంటే బాగుండదు అంకుల్. నువ్వు ఆ ఎదురుగా ఉన్న ఆ రెస్టారెంట్ స్వప్నలోక్లో కూర్చో. అక్కడి నుండి అబ్జర్వ్ చెయ్యి. షాపు ముందు క్రీమ్ కలర్ మారుతి ఆగగానే వచ్చేయి అంది. మనిషి ఎలా ఉంటాడో కొంచెం వర్ణించి చెప్పమ్మా అడిగాడు రత్నయ్య. తెల్లగా మంచి ఒడ్డు పొడుగుతో ఉంటాడు అంది. అంటే మంచి హ్యాండ్సమ్గా ఉంటాడన్నమాట. అయితే ఓ పట్టుపట్టి చూడకూడదు. మీ మామయ్యకి ఓ బరువు దింపినట్టు అవుతుంది అన్నాడు. పాకుడు బండ మీద కాలు పెట్టాక
ఇక చూడడానికి ఏముంటుంది, జర్రున జారిపోయి నీళ్ళల్లో బుడంగున మునిగిపోవడం తప్పితే. నేను అలాంటి పిచ్చి పనులు చేసేదాన్ని కాదు గాని అతన్ని పట్టుకొని 4 తగిలిస్తావా లేదా అంది కౌస్తుభ. ఈ చేతిలో లాఠీ ఉన్నది అందుకే కదమ్మా అన్నాడు రత్నయ్య. రెస్టారెంట్ స్వప్నలోకి వెళ్ళి 2 టీలకి ఆర్డర్ ఇచ్చి కౌస్తుభ షాపు వంకే చూస్తూ కూర్చున్నాడు రత్తయ్య. 5 నిమిషాల తర్వాత 2 టీలు తెచ్చి అతడి ముందుంచి వెళ్ళిపోయాడు సర్వర్. చెరో కప్పు అందుకున్నారు. రత్తయ్య మెల్లగా టీ సిప్ చేస్తూ, ఆడోళ్ళు పరదాల వెనకున్నప్పుడే సేఫ్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం గాలి పీల్చుకుంటామని వచ్చిండ్రా, అదే చదువుకుంటామని ఉద్యోగాలు చేస్తామని అన్నీ కష్టాలే వచ్చినాయి. ఆడపిల్ల గాలి సోకితే చాలు ఈ పోరగాండ్లు తుమ్మెదలల్లే జుమ్మని వెంటపడతారు. కొంతమంది ఆడపిల్లలు గుడ్ల నీరు కుక్కుకొని గమ్మునుంటే మా కౌస్తుభ లాంటి ఆడపిల్లలు ఎదురు తిరిగి కాలరు పట్టుకుంటారు. ఆడపిల్లలు గట్లా గడుసుకుంటేనే మంచిదిలే. నా బిడ్డ చూడు, ఈ 7 ఇంటర్లో చేర్చిన, ఎవరో పోరగాడు బనాయించినాడని కాలేజీ మానేసి ఇంట్లో కూర్చుంది. ఫీజులు కట్టి పుస్తకాలు నోట్స్లు అంతా వేస్ట్ అయిపోయింది. ప్రైవేట్గానన్నా పరీక్ష రాస్తా కానీ కాలేజీకి మాత్రం పోనంటది అన్నాడు రత్తయ్య. ఇప్పుడొచ్చిన పని సంగతి చూడు. నువ్వు పట్టుకుంటానన్న అబ్బాయి కారులో వస్తాడంటే బాగా డబ్బున్నోడి కొడుకై ఉంటాడు. చూసి పట్టుకోజరా. ఏ ఎమ్మెల్యే కొడుకో మినిస్టర్ కొడుకో అయితే మన ఉద్యోగాలకు ముప్పొస్తుంది. ఈ సంభాషణ వినవలసిన వాడే వింటున్నాడు. అతను శ్రీచక్ర 2 టేబుళ్ల కవతల ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్న టీ కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ, నిన్న ఆ అమ్మాయి ముఖానికి నవ్వు పులుముకొని 5 గంటలకి లైబ్రరీ దగ్గరికి రండి అని చెప్పినప్పుడే అనుమానం వచ్చింది. ఆ చిరునవ్వు వెనుక ఏదో కుట్ర ఉంటుందని అనుకున్నాడు. అందుకని సరాసరి కౌస్తుభ దగ్గరకు వెళ్లకుండా ఆ షాపుకి ఎదురుగా ఉన్న ఈ రెస్టారెంట్కి వచ్చి కూర్చున్నాడు. కాసేపు అక్కడి వాతావరణాన్ని అబ్జర్వ్ చేసి వెళదామని. తన ఊహ 100కి 100 పాళ్ళు నిజమైంది. ఆమె అందమైందే కాదు, అతి ప్రమాదకరమైంది కూడా. టీ తాగి డబ్బులిచ్చేసి, ఒక వైట్ పేపర్ చిన్నదిస్తారా అని అడిగాడు ప్రొప్రైటర్ని. అతడు బిల్స్ రాసే బుక్లోంచి ఒక కాగితం చించి ఇచ్చాడు. పింక్ కలర్ కాగితం మీద ముత్యాల్లా రాశాడు, సారీ ప్రియా, అనివార్యమైన కారణాల వల్ల నేను ఈరోజు రాలేకపోతున్నాను. నువ్వు నా కోసం ఎదురు చూసి కళ్ళు కాయలు చేసుకుంటావేమోనని ఈ చీటీ పంపుతున్నాను. రేపు ఇదే సమయానికి మనం కలుసుకుందాం. క్రింద సంతకం పెట్టలేదు. కాగితం మడిచి అటు ఇటు చూశాడు. ఎవరో చిన్న కుర్రాడు డబ్బుల కోసం అడుక్కుంటూ హోటల్ ముందు కనిపించాడు. శ్రీచక్ర వాడి దగ్గరికి వెళ్ళి, ఈ చీటీ ఆ ఎదురుగా ఉన్న షాపులో కూర్చొందే ఆ అమ్మాయి చేతికి ఇచ్చేసిరా అంటూ ఓ చేతిలో చీటీ ఓ చేతిలో రూపాయి బిళ్ళ పెట్టాడు. రూపాయి చూసిన ఆనందంలో వాడు తూనీగలా పరిగెత్తాడు. శ్రీచక్ర ఒక కిళ్ళి బడ్డీ ప్రక్కకు తప్పుకొని చూస్తున్నాడు. కౌస్తుభ చీటీ చదువుకొని షాపు బయటికి వచ్చి చెయ్యెత్తి సైగ చేసి రత్తయ్యను పిలవటం కనిపించింది. 2 కానిస్టేబుళ్ళు రెస్టారెంట్లో కుర్చీలు ఖాళీ చేసి లాఠీలు ఊపుకుంటూ రోడ్డు క్రాస్ చేసి అవతలికి వెళ్లారు. కౌస్తుభ ఏదో చెప్పింది. వీళ్ళు తలలూపి లాఠీలు ఊపుకుంటూ వెళ్ళిపోయారు. బహుశా వాళ్ళని రేపు ఇదే సమయానికి రమ్మని చెప్పి ఉంటుందేమో అనుకున్నాడు శ్రీచక్ర. 5 నిమిషాలు ఆగి రోడ్డు క్రాస్ చేసి బుక్ షాప్లో అడుగుపెట్టాడు శ్రీచక్ర. కస్టమర్స్కి నవల ఇచ్చి రిజిస్టర్లో రాసుకుంటున్న కౌస్తుభ అతడు రావడం చూడలేదు. నవల తీసుకొని ఆమె వెళ్ళబోయింది. మీ షాప్లో బుక్స్ తీసుకోవాలంటే ఎంత డిపాజిట్ చేయాలి మేడం? మంత్లీ రెంట్ ఎంత? ఇంగ్లీష్ లిటరేచర్ కూడా దొరుకుతుందా ఇక్కడ? అదే చక్కని ఇంగ్లీష్ ఉచ్చారణ, మధురమైన స్వరం. రిజిస్టర్లో ఏదో రాసుకుంటున్న కౌస్తుభ ఉలిక్కిపడి తలెత్తింది. మీరు ఇందాక చీటీ అంది. వైకుంఠ ద్వారానికి అడ్డుగా ఉన్న జయ విజయుల్ని పంపించడానికి చిన్న ఉపాయం స్వప్నలోక్ రెస్టారెంట్ నుండి రాసి పంపాను అన్నాడు. మీకెలా తెలిసింది నేను పోలీసుల్ని పెట్టింది? అంది. కౌస్తుభ ముఖం వెలవెలబోయింది. దురదృష్టం మీ పక్షాన, అదృష్టం నా పక్షాన ఉన్నాయి కాబట్టి అన్నాడు. అంటే అంతా విడమర్చి ఎలా చెబుతానమ్మా? చిలిపిగా నవ్వాడు. మీరు మారుతిలో రాలేదా? అంది బయట రోడ్డు మీద అతడి కారు కోసం చూస్తూ. ఓ,
నేను మారుతిలో వస్తానని కూడా మీ పోలీస్ అంకుల్కి చెప్పావన్నమాట. థ్యాంక్ గాడ్. ఈరోజు మా డాడీ మీటింగ్కి నా మారుతి కారు తీసుకువెళ్లారు. నేను మా డాడీ కారు తీసుకొచ్చాను. ఈ విధంగా కూడా ఆ అదృష్టం నా పక్షాన ఉందన్నమాట అని శ్రీచక్ర టైం చూసుకున్నాడు. ఇహ షాపు కట్టేసి బయలుదేరితే బాగుంటుంది. ఇప్పటికే అమృతపు క్షణాలెన్నో వ్యర్థమైపోయాయి అన్నాడు. ఏమిటి మీ దబాయింపు? కౌస్తుభ కళ్ళు ఎర్రబడిపోయాయి. ఈరోజు 5 గంటలకి నన్ను రమ్మన్నావు, వచ్చాను. దబాయింపు ఏముంది డియర్? ఈరోజు పార్కుకు వెళ్ళి ప్రేమించుకుందామని కూడా నిన్న అనుకున్నాం అన్నాడు శ్రీచక్ర. డియరా? ఎవర్రా డియర్? కౌస్తుభ చెయ్యి గాలిలోకి లేచింది. పావురాయిలా మెత్తగా తెల్లగా ఉన్న ఆ చేతిని మధ్యలోనే శ్రీచక్ర చెయ్యి బలంగా బిగుసుకుంది. కౌస్తుభ, ప్రేమకి మోజుకి తేడా నువ్వు తెలుసుకోవాలి. ప్రేమ అన్నది ఒక అమృత ఫలం. అది ఎవరు ఇచ్చినా స్వీకరించాలి. అహంకారంతో కాలదన్నితే మళ్ళీ కావాలనుకున్నప్పుడు దొరకదు అన్నాడు. అమృత ఫలం. కౌస్తుభ వెటకారంతో పెదవి విరిచింది. మగవాడి నోట ఈ తీపి కబుర్లు వినే అనాదిగా నా అక్క చెల్లెళ్ళు ఎందరో బలైపోయారు. నా వ్యక్తిత్వాన్ని మరీ అంత తక్కువ అంచనా వేయకు మిస్టర్. నేనంత తేలిగ్గా మోసపోయే బాపత్ కాదు. అలా రోడ్డు మీద చూసి ఇలా ప్రేమంటూ మొదలుపెట్టే మగవాడు ఎలాంటివాడో నేను సరిగానే అంచనా వేయగలను అంది. ఇలా చూసి అలా ప్రేమ కబుర్లు మొదలెట్టానని మాత్రం అనకు. నిన్ను చూడగానే నాకేమనిపించిందో తెలుసా? నువ్వు నాకు పరమ ఆత్మీయురాలివని, జన్మజన్మలుగా నువ్వు నాకు కావలసిన దానివని అన్నాడు శ్రీచక్ర. మీది నిజమైన ప్రేమ అయినా జన్మజన్మల ప్రేమ అయినా నాకక్కర్లేదు. ప్రేమ గురించి పెళ్లి గురించి ఆలోచించే సమయం నాకు రాలేదు. జీవితంలో పైకి రావాల్సిన చెల్లెళ్ళు 2 ఉన్నారు. నిజంగా నువ్వు ఉత్తముడివే అయితే నా వెంటపడి మళ్ళీ మళ్ళీ విసిగించవు. మనది జన్మ జన్మల బంధం అన్నావు కదా, నా కోసం మరో జన్మ వరకు వెయిట్ చెయ్యి అంది కౌస్తుభ. నీకు దూరమై ఉత్తముడిని అనిపించుకోవడం కంటే నీకు దగ్గరై దుష్టుడిని అనిపించుకోవడం నాకిష్టం అన్నాడు శ్రీచక్ర. ప్రేయసి నుండి ప్రేమకి బదులుగా అపహాస్యాన్ని, అసహ్యాన్ని, ద్వేషాన్ని పొందితే ఆ ప్రేమికుడికి అంతకంటే నరకం లేదన్న జీవిత సత్యం తెలుసుకోవడం మంచిది. దేవదానవులు సముద్రాన్ని చిలుకగా ముందు విషమే పుట్టింది. నిరుత్సాహపడక చిలుకగా అమృతం వచ్చింది. నేను ఆశాజీవిని కౌస్తుభా అన్నాడు శ్రీచక్ర. అంత ఆశాజీవివా? 1 వే ట్రాఫిక్ లాంటి ప్రేమ ఎంత అసహ్యంగా తయారవుతుందో ముందు ముందు నీకే తెలుస్తుంది. బుక్స్ ఇచ్చి తీసుకుపోవడానికి వస్తున్నారు. ఇహ తమరు దయచేస్తే మంచిది అంది కౌస్తుభ. దయచేయడం అన్నదానికి 2 అర్థాలున్నాయి, రమ్మని పొమ్మని. నేను మొదటిదానికే అన్వయించుకుంటాను నీ మాటను అంటూ బుక్స్ కోసమే వచ్చిన కస్టమర్లా ర్యాక్లో ఉన్న పుస్తకాలను ఒక్కోటి చేతిలోకి తీసుకుని త్రిప్పేసి మళ్ళీ జాగ్రత్తగా పెట్టసాగాడు. 10 నిమిషాలు గడిచాయి. 3 ఆడవాళ్ళు వచ్చారు. చదివిన పుస్తకాలు ఇచ్చేసి కొత్తవి తీసుకెళ్లారు. మళ్ళీ కౌస్తుభ అతడు మిగిలారు. షాపులో నిశ్శబ్దం. కౌస్తుభ నవలేదో చదువుకుంటుంది. మీ షాపులో మెంబర్ కావడానికి డిపాజిట్ ఎంత కట్టాలి మేడం? మంత్లీ ఎంత పే చేయాలి? మీకు మెంబర్షిప్ ఇవ్వదలుచుకోలేదు అంది. అదేమిటి? డబ్బు కడితే ఎవరికైనా ఇవ్వాలి కదా. మీరు చేసేది బిజినెస్ అయినప్పుడు ఒక మెంబర్షిప్ పోగొట్టుకోవడం లాస్ కదా అన్నాడు శ్రీచక్ర. కొరివితో తలగొక్కున్నట్టు మీకు మెంబర్షిప్ ఇవ్వడమా అంది. షాపు ప్రొపరేటర్ అప్పుడే పుస్తకాల పార్సిల్ తీసుకొని వచ్చాడు. పార్సిల్ ఆమె ముందు పెట్టి, నవత ట్రాన్స్పోర్ట్లో ఈ పార్సిల్ వచ్చిందమ్మా, విప్పి చూడు ఏమేం బుక్స్ వచ్చాయో అన్నాడు. పార్సిల్కున్న తాడుని కొయ్యడానికి బ్లేడు చేతిలోకి తీసుకుంది కౌస్తుభ. ముందు నా డిపాజిట్ తీసుకుని పుస్తకం ఇచ్చి పంపండి మేడం. ఇప్పటికే చాలాసేపటి నుండి నిలబడ్డాను. పర్సులోంచి 100 రూపాయల నోటు తీసి పట్టుకొని విసుగు వ్యక్తం చేశాడు. నిజంగానే పుస్తకం కోసం వచ్చినవాడిలా. ముందు ఆయన్ని పంపించేయమ్మా, తర్వాతే పార్సిల్ విప్పొచ్చు అన్నాడు సత్యనారాయణ ప్రొపరేటర్ సీట్లో కూర్చుంటూ. నిజంగా బుక్స్ కోసమే వచ్చిన కస్టమర్లా ఎంత నటన! నిశ్శబ్దంగా పళ్ళు కొరుక్కుంది కౌస్తుభ. డిపాజిట్ 50, 2 నెలల రెంట్ అడ్వాన్స్ 110, ఇంకో 10 రూపాయలు ఇవ్వండి.
పేజీలు చింపితే డ్యామేజీ క్రింద 10 రూపాయలు వసూలు చేస్తాము. 110 రూపాయలకు రసీదు రాసి అతడి చేతిలో పెడుతూ అంది. ఈ బండిల్ విప్పండి, ఇందులో కొత్త నవలలేమన్నా మంచి ఉంటే తీసుకువెళ్తాను అన్నాడు. ఈ పుస్తకాలు ఇప్పుడే ఇవ్వడానికి కుదరదు, రిజిస్టర్లో రాసుకున్నవే ఇవ్వడం జరుగుతుంది. ఆ షెల్ఫ్లో ఉన్న పుస్తకాలు చూసి మీకు కావాల్సింది తీసుకోండి కౌస్తుభ చెప్పింది. షెల్ఫ్లో వెదికి ఒక పుస్తకం తీసి కౌస్తుభ ముందు పెట్టాడు శ్రీచక్ర. ఆమె రిజిస్టర్లో రాసుకుంది. ఇంగ్లీష్ నావెల్స్ తెప్పించరా అడిగాడు. కౌస్తుభ మాట్లాడకపోయేసరికి ప్రొపరైటర్ చెప్పాడు, మా కస్టమర్లు అధిక శాతం మధ్యతరగతి గృహిణులు. ప్రొద్దుటి నుండి పని పాటలతో అలసిపోయి మధ్యాహ్నం ఖాళీ సమయాల్లో పుస్తక పఠనంలో రిలాక్స్ అవుతుంటారు. వాళ్ళకి ఈ తెలుగు నవలలు చాలు అన్నారాయన. కనీసం ఇంగ్లీష్ మ్యాగజైన్స్ అయినా తెప్పించవచ్చు కదా, ఫారెన్ మ్యాగజైన్స్లో చాలా మంచి ఆర్టికల్స్ వస్తుంటాయి అడిగాడు శ్రీచక్ర. తెలుగు మ్యాగజైన్స్ తెప్పిస్తుంటాము, డోర్ డెలివరీ కూడా ఉంది, కావాలంటే తీసుకోండి అన్నాడు ప్రొపరైటర్. తెలుగు పత్రికలు తెలుగు నవలలు అంతగా చదివే అలవాటు లేదు, కానీ ఇప్పటి నుండి తెలుగు లిటరేచర్ చదవడంలో అభిరుచి పెంచుకుంటాను అని. ప్రస్తుతం తెలుగులో పాపులర్ రచయిత ఎవరండి అడిగాడు. చెప్పాడు ప్రొపరైటర్. 2 అమ్మాయిలు వస్తే వాళ్ళ నుండి పుస్తకాలు తీసుకొని మళ్ళీ వాళ్ళు తీసుకున్న పుస్తకాల పేర్లు రిజిస్టర్లో రాసుకుంది కౌస్తుభ. పుస్తకం ఇవ్వడానికి 2 రోజులు ఆలస్యమైనా పర్వాలేదా అడిగాడు శ్రీచక్ర. రిటర్న్ చేయాల్సిన తేదీ అందులో స్లిప్పు మీద రాసి ఉంది. గడువు దాటితే రోజుకొక రూపాయి ఫైన్ చెప్పాడు ప్రొపరైటర్. మరునాడు అదే వేళకు వచ్చాడు శ్రీచక్ర. కౌస్తుభకి బదులుగా ప్రొపరైటర్ పుస్తకాలు తీసుకుని ఇస్తున్నాడు. మీ లైబ్రేరియన్ అదే కౌస్తుభ గారు రాలేదా ఈరోజు అడిగాడు శ్రీచక్ర. ఈరోజు సెలవు పెట్టిందయ్యా. రేపు వస్తుందా? వస్తుంది. ఈరోజు ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళాలని సెలవు పెట్టింది. శ్రీచక్ర నిన్న తీసుకున్న పుస్తకం ఇచ్చేసి మరో పుస్తకం తీసుకొని రిజిస్టర్లో పేరు రాయించి, ఎలా నడుస్తోంది మీ బిజినెస్ అన్నాడు అతడిని మాటల్లోకి దించుతూ. కూర్చోండి సార్. ఏం బిజినెస్ లేండి పెదవి విరిచాడు ప్రొపరైటర్. టీవీలో తెలుగు ప్రోగ్రాంలు వచ్చాక పుస్తకాలు చదివే తీరిక ఎవరికి మిగిలిందని పిల్లలు పెద్దలు ముసలివాళ్ళు బయట కొంపలంటుకుంటున్నా పట్టనట్లుగా తలుపులు మూసుకొని టీవీలకి అతుక్కుపోయి కూర్చోవడమే కదా. చూస్తుండండి, మామూలు కళ్ళద్దాలు కాదు, భూతద్దాలు వచ్చేస్తాయి అందరి కళ్ళకి. పిల్లలకి చదువులు చట్టబండలవుతున్నాయి, బుద్ధిమాంద్యం ఏర్పడుతోంది, ఆడాళ్ళకి పనిపాటలు కుంటుపడుతున్నాయి. చక్కగా తీరిక సమయాల్లో కుట్లు అల్లికలు నేర్చుకొని తమ కళాత్మక ప్రతిభను చాటుకునేవారు. ఇప్పుడేమైంది? టీవీ కళ్ళప్పగించి చూడడం తప్ప. ఇక యంగ్ జనరేషన్ సంగతి చెప్పనే అక్కర్లేదు కదా. క్రికెట్ క్రికెట్ క్రికెట్. టీవీలో క్రికెట్ ప్రసారాలు వస్తున్నాయంటే కాలేజీలు ఎగ్గొడతారు, ఆఫీసుల్లో పనులకి ఎగనామం పెడతారు. ఇక చిక్కుబుక్కు రైలు పాటలు ఉండనే ఉన్నాయి. ఇహ పుస్తకాలు చదివే దిక్కెక్కడండి. టీవీ ప్రసారాలు ఇంతగా లేనప్పుడు మా బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా ఉండేది. ఉదయం నుండి రాత్రి వరకు షాపు తెరుచుకొని కూర్చునేవాళ్ళం. ఒక్కో నవల 5-6 సెట్లు తెప్పించాల్సి వచ్చేది. ఒక్కో పత్రిక 5-6 ప్రతులు తెప్పించాల్సి వచ్చేది. ఇప్పుడేముంది, ఏదో తీసివేయలేక నడుపుతున్నాం అన్నాడాయన. అలాగా, ఇది లాభసాటిగా ఉందేమో, నేను ఒక షాప్ రన్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు శ్రీచక్ర. ఇంకేదైనా పెట్టండి, ఇది మాత్రం వద్దు. నెత్తికి చేతులే. ఒక్కో నవల ధర ఆకాశాన్నంటుతోంది. పాఠకులు తగ్గిపోయారు. ఇంకేమిటి ఈ బిజినెస్, నేనే తీసేద్దామన్న ఆలోచనలో ఉన్నాను. ఏదో 20 ఏళ్ల నుండి నడుపుతున్నాను, తీసివేయలేక ఇలా నడుపుతున్నాను, కానీ లాభం ఏమీ లేదండి అన్నాడు ప్రొపరైటర్. నిజంగా మీకు తీసేసే ఉద్దేశం ఉంటే చెప్పండి. 1,00,000 వస్తుందనుకున్న చోట 2 లక్షలు ఇవ్వగలను. ఈ షాపు నా స్వంతం చేసుకోవడానికి ఎంత డబ్బైనా ఇవ్వగలను. మతిపోయినట్లుగా చూశాడు సత్యనారాయణ. ఎంత డబ్బైనా ఇవ్వగలరా? దేనికి అంత ఇంట్రెస్టు అడిగాడు సత్యనారాయణ. దేనికి అని అడగకుండా ఇస్తే ఇంకో 1,00,000 ఎక్కువ ఇవ్వగలను అన్నాడు శ్రీచక్ర. కొన్ని క్షణాలు మాట్లాడలేనట్టుగా మౌనం వహించాడు సత్యనారాయణ. అతడు తలంచుకొని ఆలోచనలో పడటం చూసి ఇదే అవకాశంగా తీసుకొని, ఈ ముసలాడు తన నుండి ఎక్కువ గుంజటానికి ఆలోచిస్తున్నాడా అనుకున్నాడు.
కొద్దిసేపటికి నెమ్మదిగా తలెత్తాడు సత్యనారాయణ. మీరు చాలా డబ్బున్నవారని అర్థమైంది. మీ నాన్నగారు ఏం పని చేస్తున్నారు? అడిగాడు ప్రొప్రైటర్. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చెప్పాడు. అంటే లక్షల్లో కాదు, కోట్లలో వ్యాపారం. కోటీశ్వరులన్నమాట. ఈ అద్దె పుస్తకాల షాపు కొని శవాల మీద డబ్బు ఏరుకుంటున్నట్లుగా మీరింత చిన్న బిజినెస్ చేయనక్కర్లేదు. ఎంత డబ్బైనా పెట్టి ఈ షాపు మీ సొంతం చేసుకోవడానికి ఇక్కడ గుప్త నిధులేమీ లేవు, చిరిగిపోయిన పుస్తకాలు తప్ప. మీ ఈ ఇంట్రెస్ట్ చూస్తుంటే ఇక్కడ మీకేదో బలమైన ఆకర్షణ ఉండి ఉంటుందని నేను తేలిగ్గానే అర్థం చేసుకోగలను. ఆ ఆకర్షణ మరేం కాదు, కౌస్తుభమని అని నా మనసు తేలిగ్గానే పసిగట్టింది. అవునా? దాపరికం వద్దు, సూటిగా మాట్లాడుకుందాం. అందువల్ల మీకు లాభమే కానీ నష్టం లేదు అన్నాడు ప్రొప్రైటర్. అవును, మీ అంచనా కరెక్ట్ చెప్పాడు శ్రీచక్ర. మీరు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నారా? అడిగాడు ప్రొప్రైటర్. గాఢాతి గాఢంగా అన్నాడు శ్రీచక్ర. మరి ఆ అమ్మాయి? తనకేదో బరువు బాధ్యతలున్నాయంది. అవును ఉన్నాయి, కానీ మీరంటే ఇష్టపడటానికి అవి అడ్డు కాలేవు. ప్రేమ గురించి పెళ్లి గురించి ఆలోచించటానికి తనకు తీరిక లేదు అంది అన్నాడు. మీరంటే ఇష్టం లేనప్పుడు అలాంటి సాకులు ఎన్నైనా దొరుకుతాయి ఆడపిల్లకి. ఇంతకీ మీ పరిచయం అయ్యి ఎన్నాళ్ళైంది? అడిగాడు అతను. వారం రోజులు. ఎలా పరిచయం అయింది మీ ఇద్దరికీ? కారులోంచి ఆమెను చూసి కారు దిగి ఆమెను వెంబడించి ఇప్పటి వరకు జరిగిందంతా చెప్పాడు. ఈ వ్యవహారంలో బొత్తిగా కౌస్తుభకేమీ సంబంధం లేదని నాకు అర్థమైంది. బొత్తిగా వన్వే ట్రాఫిక్. పెదవి విరిచాడు. రోడ్డు మీద గాఢాతి గాఢంగా ప్రేమించడం, ఒక అమ్మాయిని గాఢాతి గాఢంగా ప్రేమించడానికి ఒక్క వారం రోజులే చాలా? ఒక లిప్త చాలు. అసలు ఆ అమ్మాయి కొత్తదానిలా అనిపించలేదు. జన్మలుగా ఆమె నాతో కలిసి తిరిగిన మనిషిలా అనిపించింది. దీన్ని ఆత్మబంధం అంటారో మరేమంటారో కానీ అన్నాడు శ్రీచక్ర. ఆహా, మరి ప్రేమించి ఏం చేయాలనుకున్నారు? సూటిగా సీరియస్గా అడిగాడు సత్యనారాయణ. ప్రేమించిన వాళ్ళందరూ ఏం చేస్తారు? జవాబిచ్చాడు శ్రీచక్ర. అందరి సంగతి కాదు, నేను మీ సంగతి అడుగుతున్నాను అన్నాడు ప్రొప్రైటర్. కౌస్తుభను పెళ్లి చేసుకుంటాను. ఒక బీదింటి పిల్లను కోడల్ని చేసుకోవడానికి మీ వాళ్ళు అంగీకరిస్తారా అన్నాడు. మా తల్లిదండ్రులకి నేనొక్కడనే సంతానం. ఇంతవరకు నా కోరిక ఏదీ కాదనలేదు వాళ్ళు. ఇప్పుడు కాదనరనే నమ్మకం నాకుంది అన్నాడు. ఇక్కడ పరిస్థితిని అంచనా వేయటానికి మీకు ఉన్న అనుభవం చాలదు. నాకున్న అనుభవంతో చెబుతున్నాను. మీరు అనుకున్నంత సులభంగా వాళ్ళు ఈ పెళ్లికి అంగీకరించరు. ప్రేమ 2 మనసులకు మాత్రమే సంబంధించినది. అయినా పెళ్ళి 2 కుటుంబాలకు సంబంధించింది. బియ్యం అనగానే అంతస్తు చూస్తారు ఏ తల్లిదండ్రులైనా. కొడుకంటే ఎంత అపురూపం అయినా ఒక బీదింటి పిల్లను చేసుకోవడానికి శ్రీమంతుడైన ఏ తండ్రి ఒప్పుకోడు. ఎన్ని కథలు చదవలేదు, ఎన్ని జీవితాలు చూడలేదు అన్నాడు ప్రొప్రైటర్. కానీ అన్ని కథలు ఒకేలా రచించలేదు, అన్ని జీవితాలు ఒకేలా ఉండవు. సాధ్యమైనంత వరకు మా వాళ్లను ఒప్పించడానికి ప్రయత్నిస్తాను అన్నాడు శ్రీచక్ర. ఒప్పుకోకపోతే మీ వాళ్ళను ఎదిరించి అయినా పెళ్లాడతారా కౌస్తుభను? అడిగాడు ప్రొప్రైటర్. శ్రీచక్ర ఆలోచనలో పడ్డాడు. కొద్ది నిమిషాల తర్వాత అన్నాడు. ఎదిరించలేను, కానీ సాధ్యమైనంత వరకు ఒప్పించడానికి ప్రయత్నిస్తాను. వాళ్ళను ఒప్పించడానికి నేను ఆత్మార్పణకు కూడా సిద్ధమే అన్నాడు. ఆత్మార్పణకు సిద్ధపడ్డా ఒప్పుకోరు, అప్పుడు? అడిగాడు ప్రొప్రైటర్. నేనుండను అంతే అన్నాడు శ్రీచక్ర. మీరు ప్రేమించిన పిల్ల కోసం చావనైనా చస్తారు కానీ మీ పేరెంట్స్ని మాత్రం ఎదిరించలేరు. ఎందుకని? వాళ్ళు కట్టుబట్టలతో తరిమేస్తారని భయమా? అడిగాడు. నేను ప్రేమించిన పిల్ల ముందు ఈ లక్షలు కోట్లు గుడ్డిగవ్వలతో సమానం నాకు. అది కాదు, ప్రేమించిన పిల్ల కోసం 25 ఏళ్ళు పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను ఎదిరించడం గొప్ప ఆదర్శమని నేను అనుకోను. అది వట్టి స్వార్థం అనిపించుకుంటుంది. నేను అలవర్చుకున్న సంస్కారానికి ఇది విరుద్ధం. సత్యనారాయణ ముఖంలో అంతవరకు ఉన్న గాంభీర్యం పటాపంచలైంది. సంతోషం వెల్లివిరిసింది. శ్రీచక్ర భుజం మీద అభినందన పూర్వకంగా చేయివేసి, ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. కొడుకంటే నీలా ఉండాలి, ప్రియుడంటే నీలా ఉండాలి.
ప్రేమించిన దానికోసం ప్రాణాలు వదిలేయడం అంటే మాటలు కాదు. నువ్వు కౌస్తుభను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నావు, అందులో సందేహం లేదు. కానీ ఒక వాస్తవాన్ని నువ్వు అంగీకరించాలి. ఆమెకు నీ పట్ల అణుమాత్రమైన ఆసక్తి లేదు. మరి దాన్ని ఎలా సరిచేయాలనుకున్నావు? ఈ షాపును నీ సొంతం చేసుకోగానే ఇక్కడ పనిచేసే కౌస్తుభ కూడా నీ సొంతం అయిపోతుందని ఎలా భ్రమపడ్డావు? షాపు చేతులు మారిందని వినగానే ఆమె ఇక్కడ ఉద్యోగం మానేస్తుంది. ఎందుకంటే ఆమె మేనమామ యోగానందంతో నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది. నేనేమిటో అతడికి, అతడేమిటో నాకు బాగా తెలుసు. కౌస్తుభ బీఎస్సీలో ఉండగా నా మేనకోడలు ఏదైనా పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటోంది. నీ పుస్తకాల షాపులో లైబ్రేరియన్గా పెట్టుకోకూడదు అని మాట వరుసకు అన్నాడో నాడు. నాకప్పుడు షాపులో మనిషి అవసరం కూడా ఉంది, మంచి రోజు చూసి పంపించు అని చెప్పాను. కౌస్తుభ అలా నా దగ్గర పనిలో చేరింది. ఆనాటి నుండి ఈనాటి వరకు ఒక్క రిమార్క్ లేకుండా పని చేసుకుపోతున్న సీనియర్ వర్కర్ ఆమె. తెలిసినవాడినని నా దగ్గర పనిచేస్తుందే కానీ షాపు చేతులు మారిందనగానే ఉద్యోగం మానేస్తే ఆశ్చర్యం ఏం లేదు అన్నాడు ప్రొప్రైటర్. మరి నేను ఏం చేస్తే బాగుంటుందంటారు? నిస్సహాయంగా చూశాడు శ్రీచక్ర. పువ్వులో పరిమళంలా హృదయంలో ప్రేమ సహజంగా పుట్టుకురావాలి బాబు. దానికి మధ్యవర్తులు, రాయబారాలు, జిమ్మిక్కులు ఏమీ పనిచెయ్యవు. నీ దురదృష్టం ఏమిటంటే నువ్వు వేసిన మొదటి అడుగులోనే కౌస్తుభ ఆగ్రహానికి గురయ్యావు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆమె ఆగ్రహం అనురాగంగా మార్పు చెందదు అన్నాడాయన. ఏదో అద్భుతం జరుగుతుందని చూస్తూ కూర్చోలేను కదా అడిగాడు శ్రీచక్ర. నిజమే, ప్రయత్నం చెయ్యాలి. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నా వంతు సహకారం నేను అందిస్తాను. ఆ పైన ఆ ఏడుకొండలవాడి దయ అంటూ ఆయన సీటుకు వెనకవైపున ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి దండం పెట్టాడు. వారం రోజుల వరకు ఇటువైపు రాకండి, మీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి అన్నాడు ప్రొప్రైటర్. మరునాడు కౌస్తుభ వచ్చింది షాపుకు. కస్టమర్లు రావడం పోవడం అయిపోయి ఆమె షాపు మూసేసి వెళ్ళిపోయే టైంకు సత్యనారాయణ వచ్చాడు. నీతో ఒక విషయం మాట్లాడాలి, కూర్చోమ్మా. ఏమిటంకుల్? ఆశ్చర్యంగా చూసింది కౌస్తుభ. నిన్న ఆ అబ్బాయి వచ్చాడు. ఏ అబ్బాయి? శ్రీచక్ర. వస్తే అప్పటికే కౌస్తుభ ముఖంలో రంగులు మారిపోయాయి. నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. మీరేమన్నారంకుల్? నువ్వు అపార్థం చేసుకున్నావని కూడా చెప్పాడు. ఏదీ దాచలేదు నా దగ్గర. చాలా మంచి పిల్లాడు. ప్రేమ వ్యవహారంలో సహజంగానే పురుషుడు చొరవ చూపుతాడు. స్త్రీ ఎప్పుడూ గుంబనమే, అది సృష్టి నైజం. అతడి చొరవను నువ్వు అనవసరంగా అపార్థం చేసుకున్నావంటాను అన్నారాయన. అయ్యో అంకుల్, ఎంత అమాయకులు మీరు. అతను మెంటల్. చూసిన మొదటిసారే ఎక్కడో చూశాను. మీరు నాకు బాగా తెలుసు, జన్మజన్మలుగా తెలిసిన వారనిపిస్తోంది అని వెంటపడ్డాడు. అసలు ఏం జరిగిందంటే అతడు డాక్టర్ని కలవడం, అదొక మానసిక రోగమని నిర్ధారించడం అంతా చెప్పింది కౌస్తుభ ప్రొప్రైటర్ గారికి. అతడికి అలాంటి పిచ్చి ఉన్నట్లు నాకు అనిపించలేదే, మనిషి మామూలుగానే ఉన్నాడు ఆశ్చర్యంగా అన్నాడు సత్యనారాయణ. మానసిక రోగులు పైకి మామూలుగానే ఉంటారు, పిచ్చిలా కనిపించని అదొక రకం జబ్బు. దానికి డిజార్డర్ అన్న పేరు చెప్పాడు డాక్టర్. కొందరిని చూసినప్పుడు వాళ్ళని అదివరకే ఎరుగున్నట్లుగా అనిపించటం, ఏదైనా సంఘటన జరిగితే ఇలా జరుగుతుందని ముందే తనకు తెలిసినట్లుగా అనిపించటం, ఇదంతా ఆ మానసిక రోగ లక్షణమని చెప్పాడు డాక్టరు. పిచ్చన్న విషయం పక్కన పెడితే అతడు చాలా సిన్సియర్గా నిన్ను ప్రేమిస్తున్నాడు అనిపించింది. అందుకే అతడికి సహకరిస్తానని మాటిచ్చాను. అలా కోపంగా చూడకు. నిన్ను ఒప్పించాలని తప్ప నిన్ను బలవంత పెట్టాలని నా ఉద్దేశం కాదు. చదువుకున్నవాడు, మర్యాదస్తుడు, మంచి వయసున్నవాడు కోరి నిన్ను పెళ్లాడతానంటున్నాడు. చట్ ఫట్ అనకుండా కాస్త నిదానంగా ఆలోచిస్తే తప్పేమిటి అన్నారు సత్యనారాయణ. అయ్యో అంకుల్, ఇలా చూసి అలా పెళ్లాడతాననే మెంటాలిటీ ఎలాంటిదో మీరెందుకు అర్థం చేసుకోవడం లేదు? ఈ డబ్బున్న వాళ్ళకి ఒళ్ళంతా మదమే. ఆ మదంతో ఎన్ని అవతారాలైనా ఎత్తుతారు, ఏమైనా చేస్తారు. అవన్నీ నమ్మితే నేను కౌస్తుభని ఎలా అవుతాను? మామూలు ఆడపిల్లని అవుతాను గాని అంది కౌస్తుభ. సరే అమ్మా, నీ ఇష్టం.
వచ్చిన పరీక్ష పెట్టు, నెగ్గితేనే చేసుకుందువు గాని. నాకసలు అతడి పట్ల ఇంట్రెస్టే లేనప్పుడు ఈ పరీక్షలు నిర్వహించడం, ఈ పేపర్ దిద్దడం ఇదంతా అనవసరం. నాకు 2 చెల్లెళ్ళున్నారు. ఇంకా వాళ్ళ బరువు బాధ్యతలను మామయ్య మీద పెట్టాలని లేదు. తల్లి లేని పిల్లలమని చేరదేసి పెంచింది చాలు. నాకు మంచి ఉద్యోగం దొరికితే మామయ్య బరువు బాధ్యతలను పంచుకోవాలని ఉంది. ప్రేమ గురించి, పెళ్లి గురించి నేను అసలు ఆలోచించలేను. ఇహ అతడి విషయం మీరు వదిలేస్తే మంచిది. అతడిని నా జోలికి రాకుండా చేస్తే ఇంకా మంచిది అంది. నీదేం చిన్న వయసు కాదు, 25 ఏళ్లకి దగ్గరగా వచ్చేశాయి. అంటే మంచి ఈడు అంటే పెళ్ళీడు అని అర్థం. పెళ్ళీడుకొచ్చిన మేనకోడల గురించి మీ మామయ్యకి ఆలోచనే లేదంటే నేను నమ్మను. మాకు బట్టలకి తిండికి కాకుండా చదువు సంధ్యలు చెప్పించేసరికి ఆయన తల ముగ్గుబుట్టలా పండిపోయింది. మా పెళ్లి గురించి ఇంకా ఏం ఆలోచిస్తారు? ఆలోచించి మాత్రం ఏం చేస్తారు? నాకు తెలిసినంత వరకు మామయ్యకి బ్యాంక్ బ్యాలెన్స్ ఏమీ లేదు అంది కౌస్తుభ. బ్యాంక్ బ్యాలెన్స్ లేనంత మాత్రాన మీ మామయ్యకి మీ పెళ్ళిళ్ళ ఆలోచన ఉండదని నేను అనుకోను. ఈ విషయం మాత్రం మీ మామయ్యతోనే మాట్లాడతాను అన్నారాయన. మాట్లాడండి అంకుల్, వద్దనను. నాకు మాత్రం ఇప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదంతే అని లేచింది, షాపుకి తాళం వేయడానికి తాళం చెవులు తీసుకొని. మరునాడు యోగానందాన్ని కూడా కలిశాడు సత్యనారాయణ. ఈ విషయం అతని చెవిలో వేశాడు. ఇక్కడికి కథ ఆపుతున్నాను. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కలుసుకుందాం, కథని కొనసాగిద్దాం. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే మొదటిసారి కానీ మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మళ్ళీ నేను వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ.